హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎడిట్స్. రాక్షసత్వాన్ని వెతకని ఈ ప్రపంచంలో నా అంత రాక్షసుడు ప్రపంచంలో లేడు. ఫ్రెండ్స్, ప్రివ్యూ చూసారు కదా. సో ప్రివ్యూ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీకు కింద 2 ప్రెజెంట్స్ ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. 2 ప్రెజెంట్స్ని మీరు ఎలక్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎలైట్ మోషన్ ఏపీకి అయితే ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు అనేది వాటర్ మార్క్ అనేది రాదు. సో నేను రోజు చేసే వీడియోస్ అనేవి మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ వీడియోని అయితే తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎడిటింగ్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండో మీకు టాప్లో కానొస్తాయి. సాంగ్ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్. ఫస్ట్ మనం సాంగ్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 3D కెమెరా ఒకటి ఉంటుంది, అది షేకింగ్ కోసం. అండ్ లిరికల్కి యానిమేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫాంట్ రాకపోతే మీరు ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి, రెడ్ కలర్ ఉన్నదాన్ని. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి పైన యారోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంది పైన 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళితే మీరు డౌన్లోడ్ చేసుకుంది ఇందులో కానీ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడ పైన 3 డాట్స్ లైన్స్ని క్లిక్ చేసి రీసెంట్ మీద క్లిక్ చేస్తే మీకున్న ఫాంట్ అనేది ఇదైతే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫాంట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇదిగో సెలెక్ట్ అయింది. సో ఈ విధంగా మీరు ఫాంట్స్ అనేవి అన్ని టెక్స్ట్కి యాడ్ చేసుకోండి ఒకవేళ రాకపోతే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 11 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో యాడ్ చేసాను. పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్నా ఈ ఫోటోని. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత మీరు ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర ఫోటోని అనేది ట్రిమ్ చేసుకోండి. అప్పుడు మనకి ఫోటో అనేది విడివిడిగా అవుతుంది. సో మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ కనుక్కుంటే మీరు ఫొటోస్ అనేవి ఒక్కొక్క బీట్ మార్క్ ప్లేస్లో ఒక్కొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా ఫొటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ సాంగ్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మనం ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఫస్ట్ పెద్ద ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఉన్న యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. చేస్తే మీకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డబల్ బీట్ మార్క్ దగ్గర 2 చిన్న ఫొటోస్ ఉంటాయి, ఈ 2 వదిలేసి మళ్ళీ పెద్ద ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి 4 చిన్న ఫొటోస్ అయితే ఆగినాయి కదా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు ఎండింగ్లో ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది మనకి, క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ సాంగ్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డబుల్ బీట్ మార్క్ దగ్గర 2 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 2 ఫొటోస్కి కలర్ ఆప్షను స్పీడ్ ఆప్షన్ ఆపి మీరు పేజ్ చేయండి. ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు 4 ఫొటోస్కి చేసుకోండి, చిన్న 4 ఫొటోస్కి. సో చేసుకున్న తర్వాత ఎక్స్పోర్టింగ్ అలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మనకి లిరికల్కి 3D కెమెరా రావాలంటే ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.